ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ లోకం నిన్ను కూల్చవచ్చు, కానీ దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆమేన్. ఈ వీడియో చూస్తున్న చాలామంది ఎప్పుడో ఒక సందర్భాలలో దేవుని మీద సనిగిన వారే, గొనిగిన వారే, అలిగిన వారే, దేవునికి దూరమైన వారే చాలామంది ఉంటారు. ఇంకొంతమంది చూస్తే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు రావండి, ఆర్థిక ఇబ్బందులు పోతాయండి, అనారోగ్యం పోతుందండి. ఓకే, పోతాయి, కాదనట్లేదు. కానీ ఎక్కడ కూడా నన్ను నమ్ముకో, నీకు అసలు కష్టాలే రావు, నీకు అసలు అనారోగ్యమే రాదు, ఆర్థిక ఇబ్బందులే రాదు, ఏ నష్టం రాదు నీకు అనేసి ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. అయితే దేవుడు ఏమన్నాడంటే, లోకంలో ఉన్నటువంటి మీకు ఉన్నంతకాలం శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అనేసి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉన్నారు. ఏంటయ్యా లోకాన్ని దేవుడు జయించి ఉన్నాడంటే, పాపం మీద జయం, మరి మరణం మీద జయం, అలాగే సాతాను మీద జయం. ఈ 3 విషయాల్లో దేవుడు జయం పొందుకున్నారు. అలాగే మనకు కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం ఏదో ఒక కష్ట నష్టాలు, ఏదో ఒక శోధనలు, ఏదో ఒక ఇరుకులు, ఇబ్బందులు, ఏదో ఒక అనారోగ్యము, ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయాలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుని మీద నమ్మకముతో, ఆయన సహాయముతో ఉండి ముందుకు కొనసాగినప్పుడు, ప్రార్థించినప్పుడు, మొరపెట్టుకున్నప్పుడు, ఆ కష్టాల్లో ఇంకా దేవుని మీద నమ్మకము, విశ్వాసము పెంచుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా విజయ జీవితాన్ని దేవుడు మీకు ఇస్తారని నమ్మండి. లోకంలో ఉన్నంత కాలము కష్టాలు వస్తాయి, కానీ దేవుడు మీకు తోడుగా ఉంటే ఆ కష్టాల్లో కూడా మీకు శాంతి, ధైర్యం కలుగుతుంది. లోకంలో ఉన్నప్పుడు చాలామంది మిమ్మల్ని భయానికి ఎక్కువ గురి చేస్తారు, కానీ దేవుడు అలా కాదు, మీకు ధైర్యాన్ని నింపుతాడు. లోకంలో ఉన్నదంతా కూడా టెంపరరీ, తాత్కాలికం. మీరుంటున్న ఇల్లు అవ్వచ్చు, మీరు ప్రేమిస్తున్నటువంటి మీ యొక్క తల్లిదండ్రులు, అత్తమామలు, బంధుమిత్రులు, ఎవరైనా అవ్వచ్చు. ఏది కూడా లోకంలో శాశ్వతం కాదు, కానీ దేవుళ్ళో నిత్య జీవం మనకు ఉంటుందనేసి గమనించాలి. ఈ లోకం నిన్నెప్పుడు కూడా ఓటమి పాల్చేయాలని చూస్తూ ఉంటుంది, కానీ దేవుడు నిన్నెప్పుడు కూడా విజయ జీవితాన్ని నీకు ఇవ్వాలా అనేసి దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటారు. అయితే మనమే చాలామంది మీ కష్టాలు వచ్చినప్పుడు దేవునికి దూరం వెళ్ళిపోతూ ఉంటాము. పరీక్షలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సాతాను నేను ఓటమి పాలు చేయాలని చూస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా బీ స్ట్రాంగ్. ఆయన గెలిచి ఉన్న ప్రకారము మిమ్మల్ని కూడా ఆయన గెలిపిస్తారని నమ్మండి. ఈ కష్టము శాశ్వతం కాదండి, భయపడకండి, విజయం మీదే అని నమ్మండి. యేసు ఇప్పటికీ గెలిచాడు, ఆల్రెడీ ఆయన విక్టరీ పొందుకున్నారు కనుక మనకు కూడా తప్పకుండా విక్టరీ ఉంది అనేసి ఎంతమంది అయితే నమ్ముతారో, ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.